అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. గల్లీలో బౌలింగ్, ఢిల్లీలో బ్యాటింగ్. ఎందుకంటున్నా ఈ మాట అంటే, అసలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా? అసలు తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనా? నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి బాస్, తెలంగాణకు ముఖ్యమంత్రి. అనముల రేవంత్ అని నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి డిసెంబర్ 9వ తారీఖు 2023 నాడు సారు మాట్లాడిండు, చెప్పిండు. చాలా అద్భుతంగా మాట్లాడిండు. ఇన్ని రోజులు పరిపాలన చేస్తూనే వచ్చింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓన్ డిసిషన్స్ తీసుకునేటటువంటి రైట్స్ లేవా? రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు పనికిరావా? రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వాళ్ళ సొంత నిర్ణయాలు పనిచేయవా? ఏదున్నా కూడా ఢిల్లీ చెప్తేనే వినాలనా? అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ఢిల్లీ అధికారంలో ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, ఢిల్లీ సీఎం. ఢిల్లీ సీఎం అంటే రాహుల్ గాంధీ సీఎం, మల్లికార్జున ఖర్గే సీఎం, సోనియా గాంధీ సీఎం, ప్రియాంక గాంధీ సీఎం, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సీఎం. ఈ తెలంగాణకు వచ్చినటువంటి మొన్న వచ్చినటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారు సీఎం. రేవంత్ రెడ్డి సీఎం కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కాదు, సీతక్క మంత్రి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కాదు. లేకపోతే ఇట్లా మాట్లాడకుండా పోతే 12 మంది ఉన్నారు కదా మన తన మంత్రులు. వాళ్ళు మంత్రులే కాదు, కేవలం వాళ్ళు టాయ్స్, తోలు బొమ్మల లెక్క. ఇట్లా కూర్చోవాలి, బొమ్మలు ఎట్లయితే కూర్చోవాలి అట్లా బొమ్మల లెక్క కూర్చుంటారు వీళ్ళు. ఢిల్లీ ఎట్లా చెప్తే అట్లా. ఢిల్లీ చేయలేపమంటే చేయలేపాలి, ఢిల్లీ కుసమంటే కుసవాలి, ఢిల్లీ లేవమంటే లేవాలి, ఢిల్లీ నడవమంటే నడవాలి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు 30 సార్లు ఢిల్లీకి పోయింది. 30 సార్లు. ఎందుకు పోయింది సార్ ఢిల్లీకి? మరి ఢిల్లీ పోయి ఏమైనా పట్టుకొచ్చిందా అంటే ఇక్కడ ఉన్నాయే ఇచ్చొస్తుంది తప్ప అక్కడికి వెళ్ళి ఏం పట్టుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు. పోనీ వీళ్ళు ఏం చెప్పారు? 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, భూకంపం బద్దలు కొడతామని చెప్పారు. మరి 100 రోజులు టైం ఇచ్చారు తెలంగాణ జనం. 100 రోజులలో భూకంపం బద్దలు కొట్టలేము కాబట్టి టైం పడుతుంది కాబట్టి సరే 100 రోజులు అంటే వర్కౌట్ కాదులేండి. 100 రోజులు కాకుండా ఓ సంవత్సరం తీసుకోండి, 365 రోజులు తీసుకోండి. సరే 365 రోజులు కూడా మీకు సరిపోదు, ఇంకొక 100 రోజులు తీసుకోండి అని చెప్పి 15 నెలల పాటు టైం ఇచ్చారు. 15 నెలల సమయం ఇస్తే రైతు భరోసా ఎప్పుడో వేయాల్సినటువంటి రైతు భరోసా డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా జనవరి బాయే, ఫిబ్రవరి కూడా బాయే. అంటే ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా ఢిల్లీ చెప్తేనే, ఢిల్లీయే చెప్పిందట రైతు భరోసా పైసలు ఇమీడియట్లీ రైతుల ఖాతాలలో వెయ్యిర్రి, లేకపోతే రేపటి రోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పోతే మీకు ఎవరు ఓటేయరు, ఖచ్చితంగా జనం మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి రైతు భరోసా పైసలు ఇమీడియట్లీ రైతుల ఖాతాలలో జమ చేయండి అని చెప్పి హైకమాండ్ చెప్తేనే వీళ్ళు వేసే పరిస్థితి. రైతు రుణమాఫీ కూడా హైకమాండ్ చెప్తేనే రైతు రుణమాఫీ చేసేటటువంటి పరిస్థితి. ఆఖరికి 6 గ్యారంటీలలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, లేకపోతే 50,000 ఉద్యోగాలు, లేకపోతే ఇంకా వీళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఢిల్లీ చెప్తేనే. రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్తున్నారు కదా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు కదా, మా నాయకుడు కులగణన చేయమంటే మేము చేసినాం అంటే మీకు ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం లేదా? ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ 6 ఉన్నారు. ఈ 6 మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరిని మంత్రి పదవిలో తీసుకోవాలి, ఎవరెవరు సత్తా ఉన్నటువంటి లీడర్, ఆయన రాజగోపాల్ రెడ్డా, లేకపోతే బీర్లా ఐలేనా, లేకపోతే ఇంకొక ఆయన ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉంటే బాగుంటుంది, ఈ మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరిని తీసుకోవాలి, క్యాబినెట్ హోదా ఎవరెవరికి ఉంటుంది, ఎవరెవరు మెయింటైన్ చేయగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ రేవంత్ రెడ్డికి తెలియదా? మొన్న ఏం చెప్పిండు ఢిల్లీకి పోయి, ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వ్యవహారంలో నాకు తెలియదు, ఢిల్లీ ఎవరి పేరు ఫైనల్ చేస్తే వాళ్ళే ఫైనల్ అంట, ఢిల్లీ ఎవరి పేరు చెప్తే వాళ్ళకే, నాకేం సంబంధం లేదని చెప్తాడు. సరే నేను యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ, కేసీఆర్ లెక్క ప్రాంతీయ పార్టీ కాదు. ఢిల్లీ హైకమాండ్ ఏది ఫైనల్ చేస్తే అదే. కానీ మొత్తం హైకమాండేనా? ఇక ఏదున్నా హైకమాండేనా? చిన్న చితక పనులు చేయాలని కూడా హైకమాండ్ చెప్పాలి. మా కాంగ్రెస్ లీడర్లు ఏది చెప్తా మాటింటమాట, మా హైకమాండ్ ఏది చెప్తా మాటింట, హైకమాండే ఫైనల్ అంతే. ఢిల్లీ కూసమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి. అని ఎంత ఘోరం ఉన్నదో చూడు. రేవంత్ రెడ్డికి ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి రైట్స్ లేవు. రేవంత్ రెడ్డి రోడ్లు వేసే పరిస్థితి లేదు, స్కూల్ కట్టించే పరిస్థితి లేదు, హాస్పిటల్ కట్టించే పరిస్థితి లేదు. పుసుక్కున్న ఈ హాస్పిటల్, స్కూల్ కట్టించాలన్నా కూడా హైకమాండే చెప్పాలి. హైకమాండ్ చెప్తే నేను చేస్తాడు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన అంటే. ఢిల్లీ ఊ అంటే ఊ అంటే ఊ, ఢిల్లీ చెప్తేనే చేయాలి, ఢిల్లీ వద్దంటే చేయొద్దు. అంటే రాహుల్ గాంధీ బాటలోనే నడుస్తుంది మొత్తం కాంగ్రెస్ వ్యవహారం అంతా. అంటే మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు? రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే అయిపోతుండే కదా. రాహుల్ గాంధీ డైరెక్ట్ వచ్చి సెక్రటరియట్లో కూర్చుంటే అయిపోతుంది కదా. రాహుల్ గాంధీ డైరెక్ట్ తెలంగాణ వచ్చి తెలంగాణలో ఒక పెద్ద అడ్డా వేసుకుని అడ్డాలో కూర్చొని ఆయననే పరిపాలన చేస్తే అయిపోతుంది కదా. ఇదంతా ఎందుకు కథ? పేరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెత్తనం మొత్తం ఢిల్లీ. నిజంగానే రేవంత్ రెడ్డిని చూస్తే ఈయన అంటాడు కదా గుంపు మేస్త్రి అని చెప్పి, గుంపు మేస్త్రి లెక్కనే కనబడుతున్నాడు. తెలంగాణకు ఢిల్లీ సీఎం ఏంది నాకు అర్థం కాదు. ఢిల్లీ సీఎం అంటే ఎవరు?
తెలంగాణకు ఢిల్లీ సీఎం అంటే మీనాక్షి నటరాజన్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు అంటే రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేక మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చిరా ఎట్లా? రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జును పెట్టిరా ఎట్లా? లేకపోతే మొత్తం ఢిల్లీ మంత్రులకు వార్నింగ్ ఇవ్వాలంటే కూడా ఏఐసిసి లీడరు మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వాలంటే కూడా మల్లికార్జున ఖర్గే. వీళ్ళు డిసిప్లిన్ ఎక్కడ తగ్గుతురు, వీళ్ళు మొత్తం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు చేస్తున్నటువంటి పనితీరు బాగాలేదు, వీళ్ళ వ్యవహారం బాగాలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా ఢిల్లీ అంటే ఢిల్లీ. అసలు తెలంగాణకు ఎవరు మరి బాస్ ఎవరు? రేవంత్ రెడ్డా రాహుల్ గాంధీ? తెలంగాణ కాంగ్రెస్కి బాస్ ఎవరు? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓకే యాక్సెప్ట్ చేస్తాం, ఆయన అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి, ఆయన లీడర్, ఆయన ప్రెసిడెంట్. మరి తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అనేది కన్ఫ్యూజన్. ఏది చేయరి రాహుల్ గాంధీ చెప్తేనేనట మా అధ్యక్షుడు చెప్పినట్టే చేస్తాం, మా అధ్యక్షుడు చెప్పిండు కులగణన చేయమని చెప్పి అందుకే చేసినాం, దీనిలో తప్పుల తడకలని చెప్తుర్రు, నన్ను ఒంటరి చేస్తుర్రు, మా అధ్యక్షుడు చెప్తే చేస్తే ఇంత ఘోరంగా ఉంటుందా? అధ్యక్షుడు ఎప్పుడేంటి? నీకు లేదా బాధ్యత? రేవంత్ రెడ్డి గారు మీకు బాధ్యత లేదా? కులగణన చేయాలనేటటువంటి బాధ్యత మీకు లేదా? మీరు రాహుల్ గాంధీ చెప్తే మీరు చేసుడు ఏందండి? మీరే చెప్పారు కదా మేము కులగణన చేస్తాం, భూకంపం బద్దలు కొడతామని చెప్పి. మరి కులగణన చేసిన తర్వాత మా అధ్యక్షుడు చెప్పిండని చెప్పుడేంది? అంటే రైతు బంధు ఇవ్వాలంటే కూడా మీ అధ్యక్షుడు చెప్పాలి, రుణమాఫీ చేయాలంటే మీ అధ్యక్షుడు చెప్పాలి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి మీ అధ్యక్షుడు చెప్పాలి, 200 యూనిట్ల కరెంటుకు మీ అధ్యక్షుడు చెప్పాలి, ఆర్టీసీ ఉచిత బస్సుకు మీ అధ్యక్షుడు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏది ఎన్నికలు, ఏది సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే కూడా మీ అధ్యక్షుడు చెప్పాలి. చెప్పినట్ట మొన్న రాహుల్ గాంధీ చెప్పిండట, మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి టకటక ఉరకకుర్రి, మీ పైన వ్యతిరేకత ఉన్నది, మీరు చాలా ఇబ్బంది పడతారు, రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్ 4,000 రూపాయలు, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన తర్వాతనే బోర్రి, లేకపోతే ఓకుర్రి మీరు అనవసరంగా ఓడిపోతారు, ఇబ్బంది పడతారని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండట. అంటే ఏందన్నట్టు అసలు? రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి తెలంగాణకు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 30 సార్లు పోయిండండి ఢిల్లీకి, 30 సార్లు పోయిండు. 30 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఏమైనా తీసుకొచ్చిండ రేవంత్ రెడ్డి? ఏం తేలే. ఇక్కడ ఉన్నటువంటి పైసలు పార్టీ ఖర్చు పెట్టుకోవడానికి, అంటే పార్టీ ఫండింగ్ ఇవ్వాలి కదా, ఎవరికైనా పార్టీ ఫండింగ్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఉన్నటువంటి ఖజానా తీసుకుపోయి ఢిల్లీలో పెడుతుండు పార్టీ ఫండింగ్ కోసం. 3 రాష్ట్రాల అధికారంలో ఉన్నాయి, లింగు అంటూ 3 రాష్ట్రాలు ఉన్నాయి అధికారంలో కాంగ్రెస్కి. ఒకటి హర్యానా అనుకుంటా, హర్యానా జమ్మూ కాశ్మీర్ సంథింగ్ ఒక రాష్ట్రం, తర్వాత తెలంగాణ, కర్ణాటక, 3 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వీళ్ళు ఏం చేయాలా? ఈ పైసలు తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి, హైకమాండ్కి ఇవ్వాలి. ఎందుకంటే పార్టీ ఫండింగ్ నడవాలి కదా, పార్టీ ఫండ్ కావాలి కదా. ఎంత అధ్వానమో చూడండి. ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి ఆలోచన ఎవరికి లేదండి. అసలు వీళ్ళకి రైట్సే లేదు. సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి రైట్ ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఎమ్మెల్సీలకు లేదు, ఎంపీలకు లేదు. మొత్తం ఢిల్లీ. వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే ఢిల్లీ పిలిచి వార్నింగ్, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే ఢిల్లీ వీళ్ళని తీసి పడేస్తారు. అంటే నేను అందుకే చెప్పిన, గల్లీలో బౌలింగ్, ఢిల్లీలో బ్యాటింగ్. వాళ్ళు బ్యాట్తో కొడితే బాల్ వేస్తారు అంతే. అరే స్టార్టింగ్లో అనుకున్నాం రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే బాగుంటుంది, రేవంత్ రెడ్డి అద్భుతాలు చేస్తాడు, రేవంత్ రెడ్డి భూకంపం బద్దలు కొడతాడంటే రియల్ ఎస్టేట్ డమాల్ మొత్తం పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఈ హైడ్రా చేయబట్టి మొత్తం గంగ కొట్టుకుపోయింది రియల్ ఎస్టేట్ అంతా. ఎవరైనా వెంచర్ కొందామన్నా, లేకపోతే ఎక్కడికన్నా పోయి ఒక ఫ్లాట్ కొందామన్నా, ఓ అపార్ట్మెంట్ కొందామన్నా, లేకపోతే ఇల్లు కొందాం ఇండిపెండెంట్ అన్నా కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మనికి రెడీ కొనేటోళ్ళు భయపడుతున్నారు. ఇది ఎక్కడ FTL అంటారు, ఇది ఎక్కడ ఇది బఫర్ జోన్ అంటారో, ఇది ఎక్కడ హైడ్రా కిందికి వస్తుంది, ఎప్పుడు కూలగొడతారు అనేటటువంటి భయం పట్టుకుంది చాలా మందికి. అన్ని ఫెయిల్ కదా, ఏం సక్సెస్ అయింది? అన్ని ఫెయిల్. ఆఖరికి మూసీ ప్రక్షాళన గురించి కూడా రాహుల్ గాంధీ చెప్తేనే వినాలి. 150,000 కోట్లు మూసీ ప్రక్షాళన అన్నట్టు, సుందరీకరణ చేస్తారట మూసీ మొత్తం, ఇట్లా పడవలు నడవాలట దాంట్లోకి వెళ్ళి. ఇది కూడా రాహుల్ గాంధీ డైరెక్షన్. ఇది రాహుల్ గాంధీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ మూసీ ప్రక్షాళనలో వాళ్ళే వ్యవహరించవచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కొంత నడుస్తున్నటువంటి చర్చ. ఇవన్నీ ఒక్కొక్కటి తెరపైకి వస్తుంటే తెలంగాణకు బాసు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అనేది అర్థమైతలేదు. ఎవరు బాస్? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ తెలంగాణకు ముఖ్యమంత్రి? నేను అందుకే పెట్టిన, తెలంగాణకు ఢిల్లీ సీఎం. ఢిల్లీ ఎట్లా చెప్తే అట్లినాలి వీళ్ళకి అంతే. మొన్న జగారెడ్డి గారు చెప్పినారు కదా, ఢిల్లీ ఎట్లా చెప్తే మేము అట్లింటామండి, మాకేం సంబంధం ఉండదు, రాహుల్ గాంధీ గారు ఆదేశిస్తే ఆ పని చేస్తాం. మీకు ఇంకో విషయం తెలుసా? రేవంత్ రెడ్డి స్టిల్ నౌ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దింపడానికి నానా రకాల ప్రయత్నం చేస్తుంది చాలా మంది. అయినా రేవంత్ రెడ్డి కాన్స్టెంట్ గా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి గల కారణం ఏంది అంటే రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి కొంచెం అనుకూలంగా ఉంటాడు. అనుకూలంగా మీన్స్ రాహుల్ గాంధీ ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తారు. రేపటి రోజు రేవంత్ రెడ్డి ప్లేస్లో బట్టి విక్రమార్క వచ్చినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పినట్టు చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సీనియర్ లీడర్లే కదా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కదా.
వాళ్ళకి ఏదైనా చెప్పినా కూడా ఇట్లా వేసి ఇబ్బంది అవుతుంది కదా సార్ అని చెప్పి వీళ్ళే రిటర్న్ చెప్పొచ్చు. కానీ రేవంత్ రెడ్డి అట్లా చెప్పడు కదా. రాహుల్ గాంధీ 1,00,000 కోట్లు దేపో అంటే 1,00,000 కోట్లు తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది వింటాడు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉంటాడు. అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులనే ఎక్కువగా రాహుల్ గాంధీ ఇష్టపడతాడు అనేది కొంత ఒక చర్చ నడుస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి స్టిల్ నౌ కంటిన్యూ చేస్తుంది. ఇంకా నేను ఏది చెప్తే అదే వింటాడు, నేను ఎట్లంటే అట్లా, రేవంత్ రెడ్డి లెమ్మంటే లేస్తాడు, కూసమంటే కూర్చుంటాడు. నాకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులే కదా మనకు కావాల్సింది. ఓ 1000 కోట్లు పంపమంటే పార్టీ ఫండ్కి ఓ 1000 కోట్లు పంపుతాడు. ఇసొంటోడే మనకు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి చిన్న ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకుంటున్నాడు రాహుల్ గాంధీ. చిన్న ముళ్ళు. ఈ మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళేమో రేవంత్ రెడ్డి కుర్చీలాగుదామని ఆలోచనలు తువాల ఎటిటలు గుంజుదామని అనుకుంటారు. కానీ రాహుల్ గాంధీ గుంజనిస్తలేడు. ఆఖరికి దీపాదాస్ మున్షి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతో చేతులు కలిపి రేవంత్ రెడ్డి కుర్చీలు లాగుదామని ఆలోచన చేసిందట. అంటే వీళ్ళతో చేతులు కలిపి దీపాదాస్ మున్షి ఆమె ఉన్నటువంటి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా మంత్రులతోటి చేతులు కలిపింది. ఇక వాళ్ళని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని ఎప్పుడైతే రాహుల్ గాంధీ చెవున పడ్డదో రాహుల్ గాంధీ ఇమీడియట్లీ ఆమెను తీసేసి మీనాక్షి నటరాజన్ని పెట్టిండు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మొత్తం రేవంత్ రెడ్డికి సపోర్ట్, ఫుల్ సపోర్ట్, మామూలు సపోర్ట్ కాదు. రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఎట్లా పనిచేయాలో చెప్తుంది, రేవంత్ రెడ్డికి సజెషన్స్ ఇస్తుంది. అన్ని రేవంత్ రెడ్డికి సజెషన్స్, రేవంత్ రెడ్డి ఎట్లా పనిచేయాలి, రేవంత్ రెడ్డికి మొత్తం కంప్లీట్ డైరెక్షన్స్ ఇవ్వడంలో మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్కడ కూడా తూచా తప్పకుండా ఓవర్ యాక్షన్ చేసినా, లేకపోతే గేట్ ఇదేంది రూల్స్ బ్రేక్ చేసినా, కాంగ్రెస్ పార్టీ గైడ్ లైన్స్ ఎక్కడైనా బ్రేక్ చేసినా వాళ్ళపైన యాక్షన్ అప్పటికప్పుడే యాక్షన్ తీసుకుంటుంది మీనాక్షి నటరాజన్ గారు. అంటే రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. మొన్న చెప్పిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పలే, 5 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంట్లో మార్పులు చేర్పులు లేవు. మళ్ళా రాబోతున్నటువంటి రోజులలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే అప్పుడు బీసీ ముఖ్యమంత్రి కావచ్చు, అప్పటిదాకా రేవంత్ రెడ్డిని టచ్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు లేరని చెప్పి మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు. అప్పుడే సీన్ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి సీఎం పదవి ఎంతమంది లాగడానికి ప్రయత్నించినా ఇది పోయేటట్లు లేదు, అది పోయే అవకాశమే కనబడతలేదు. ఎందుకు అవకాశం లేదంటే వెనకాలనే గజస్తంభం లెక్క రాహుల్ గాంధీ ఉన్నప్పుడు ఎట్లా పోతుంది, పోదు కదా. ఫుల్ క్లియర్, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడు. ఇది ఇక అవుట్ ఆఫ్ క్లాస్ అంతే, వేరే ఆప్షన్ లేదు దాంట్లో. కానీ తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, ఢిల్లీయే సీఎం. అంటే రాహుల్ గాంధీయే సీఎం. రాహుల్ గాంధీ ఎట్లా చెప్తే అట్లా, రాహుల్ గాంధీ ఏం చెప్తే అట్లా, రాహుల్ గాంధీ ఏది చెప్పినా వినాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఒకనొక టైంలో కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఓన్ డిసిషన్స్ తీసుకునేది. కేసీఆర్ కేటీఆర్కు హరీష్ రావుకు దిశానిర్దేశం చేసి గజ్జేరా బాబు ఇజ్జేరా బాబు అంటే వాళ్ళు అది చేసేటోళ్ళు. కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు. అసలు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కోళ్ళు కాదు 10 మంది లెక్క కనబడుతున్నారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షి ఉన్నారు మొన్నటి దాకా. ఇప్పుడు రేవంత్ రెడ్డి, తర్వాత మీనాక్షి నటరాజన్, తర్వాత మల్లికార్జున, ఈయనే ఏఐసిసి లీడరు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, కేసీ వేణుగోపాల్. వీళ్ళందరూ 8-9 మంది ఉంటారు ముఖ్యమంత్రి తెలంగాణకు. ఒక్కొక్కరు పిలుస్తారు, ఒక్కొక్కరికి దిశ, మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్తారు. మళ్ళీ వార్నింగ్ అంటారు, మీరు ఆ పని చేస్తలేరు, ఈ పని చేస్తలేరు అని చెప్తారు. మొత్తం ఫెయిల్ కదా, గుండుసున్నా కదా. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తీర్చిదిద్దాలంటే ఓన్ డిసిషన్స్ ఇచ్చిన అయిపో. రేవంత్ రెడ్డికి తోచినట్టు జై బాబు అని చెప్తే రేవంత్ రెడ్డి సార్ అద్భుతంగా చేస్తాడేమో. కానీ రేవంత్ రెడ్డికి ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి రైట్స్ లేవు. మొత్తం ఢిల్లీ డైరెక్షన్లోనే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా. ఆ డైరెక్షనే రేవంత్ రెడ్డి కొంప ముంచుతుంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. నిజం మీరే ఆలోచన చేయరు ఒకసారి. ఢిల్లీ సీఎం, ఈ తెలంగాణకు ఢిల్లీ సీఎం, రేవంత్ రెడ్డి సీఎం కాదు. ఎట్లా చెప్తే అట్లనే వాళ్ళకి అంతే. రాహుల్ గాంధీ కూసమంటే కూసాలి, లేమంటే లేవాలి. ఇప్పుడు ఇదే నడుస్తుంది వ్యవహారం అంతా. చూద్దాం ఏం జరగబోతుందో ఏందో మరి. నాకైతే అసలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళని నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏంది కథ, అంటే ఢిల్లీకి పోతారు, ఢిల్లీకి పోయి వస్తారు. మరి ఢిల్లీలో ఏముంటుందో అర్థం కాదు. ఆ ఢిల్లీలో ఏం పాడైందో, ఆ ఢిల్లీకి ఎందుకు పోతారో, ఆ ఢిల్లీలో ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుకుంటారో. అసలు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇయ్యాడు రాహుల్ గాంధీ అని చెప్తారు. మరి రాహుల్ గాంధీ అంటేనేమో నాకు ఇష్టం, మాకేం కోపదాపాలు లేవు, మేము మంచిగానే కలిసి ఉంటామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నది రాహుల్ గాంధీ అని చెప్పి మళ్ళీ చర్చ. ఇదేందో అయోమయం ఉంటుంది అంత కథ. కానీ రాష్ట్రాన్ని మాత్రం రేవంత్ రెడ్డి నడుపుతలేడు, రాహుల్ గాంధీయే నడుపుతున్నాడు. రాహుల్ గాంధీయే ఉన్నాడు బిహైండ్లో. మొత్తం రాహుల్ గాంధీ చేతిలోనే నడుస్తుంది రాష్ట్రం అంతా. నాట్ ఓన్లీ తెలంగాణ, 3 రాష్ట్రాలు రాహుల్ గాంధీ చేతిలోనే. రాహుల్ గాంధీ ఎట్లా చెప్తే అట్లా వినాలి. మరి రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటే అయిపోతుంది కదా, రేవంత్ రెడ్డిని పెట్టుడు ఎందుకు? రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ లెక్క పెట్టిరా, ఉత్తగా అట్లా కూర్చో, నువ్వు ఉత్తగా అట్లా కూర్చో, ఉత్తగా బొమ్మ లెక్క కూర్చో, మేము చూసుకుంటా అని చెప్పిరా. ఇట్లా
ఏమో ఈ గమ్మత్ అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఏం జరగబోతుందో.